రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి? నమస్కారం రైతు అన్నదమ్ములారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయానికి రైతు భరోసా డబ్బులు ఎవరికి వస్తాయి, ఎంత వస్తాయి, ఎప్పుడు ఖాతాలో పడతాయి, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. రైతు భరోసా అంటే ఏమిటి? రైతు భరోసా అనేది రైతులకు సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం నేరుగా ఇచ్చే ఆర్థిక సహాయం. ఈ పథకం ద్వారా చిన్న రైతులు, సన్నకారు రైతులు, అర్హులైన పట్టాదారులు లాభం పొందుతున్నారు. ఎంత డబ్బు ఇస్తారు? రైతు భరోసా కింద ప్రతి అర్హ రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ ద్వారా జమ అవుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు ఒక్కసారి లేదా విడతలుగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వస్తుంది. ఎవరికి రైతు భరోసా వస్తుంది? అర్హతలు: పట్టాదారు పాస్ బుక్ ఉండాలి, రైతు పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఉండాలి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, భూమి వివరాలు సరిగ్గా నమోదు అయి ఉండాలి. ప్రాధాన్యత ఎవరికంటే సాగు చేస్తున్న నిజమైన రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరికీ రాదు. ఈ పరిస్థితుల్లో రైతు భరోసా రాదు. భూమి వివరాలు మిస్మ్యాచ్ అయితే, ఆధార్ లింక్ లేకపోతే, డూప్లికేట్ ఎంట్రీలు ఉంటే, భూమి అమ్మినా రికార్డులు అప్డేట్ చేయకపోతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ తేదీలు, వాట్సాప్ మెసేజ్లు నమ్మొద్దు. డబ్బులు జమ అయినప్పుడు మీ బ్యాంక్ నుండి SMS వస్తుంది లేదా గ్రామ సచివాలయం ద్వారా సమాచారం ఇస్తారు. ముఖ్యమైన సూచనలు: మీ పట్టాదారు పాస్బుక్ అప్డేట్ చేసుకోండి, ఆధార్, బ్యాంక్ లింక్ ఉందా చెక్ చేయండి. రైతు అన్నదమ్ములారా, రైతు భరోసా మీ హక్కు. ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రైతులకు షేర్ చేయండి. మీకు సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి.